మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి. అందరం పాడదాం, అందరూ వచ్చిన పాట. చప్పట్లు కొడుతూ పాట పాడదాం. ఆరాధన నీకే, మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త మా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, వ్యాధులను తొలగించినావు, ఋతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, ఋతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే. చప్పట్లు కొడదాం. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. అలాగే 32వ కీర్తనలో కూడా 11వ వచనంలో మనకి ఈ వచనము కొంచెం కనబడతా ఉంటుంది. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించి
ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి అని దాని పైనే ఉంటుంది కదా. దానికి మళ్ళీ కంటిన్యూషన్తోనే ఈ 33వ కీర్తన స్టార్ట్ చేశాడు. అంటే మనల్ని నీతిమంతులుగా దేవుడు ఎంచుకున్నాడు. యెహోవాను బట్టి ఆనందగానం మనము చేయాలి. అంటే ఏదో ఇప్పుడు ఏంటంటే ప్రతిసారి మనం దేవుణ్ణి స్తుతించాలి, నన్నే స్తుతించండి ఇది అని కాదు. ఆయన స్తుతించబడుటకు, ఆయన ఏమైనా పొగడతకు, ఏమైనా పొగడడానికి నార్మల్గా స్తుతి అంటే ఏంటి, ఆరాధన అంటే ఏంటి, ఏమైనా నార్మల్గా మనిషికి మనం చేస్తున్నామా? ఆయన ఏమంటే భూలోకానికి మానవుడి రూపంగా వచ్చాడని మనం చేస్తున్నామా? కాదు. ఆయన మానవ రూపిగా రాబట్టే ఈ విధంగా మనం ఈ సన్నిధిలో మనం కూర్చోగలుగుతూ ఉన్నాం, దేవుణ్ణి మనం ఆరాధించగలుగుతూ ఉన్నాం. అంటే ఆయన అర్హుడు, ఆయన ఆరాధించడానికి స్తుతించడానికి అర్హుడు. ఏదో మనం మనకు ఒక డిజిగ్నేషన్ ఉండో, లేకపోతే మనకు ఒక మంచి పని చేసు మనల్ని ఎవరైనా థ్యాంక్స్ చెప్తారు, మనల్ని పొగడుతూ ఉంటారు, మన ఫ్లెక్సీలు కడతా ఉంటారు, ఏదైనా చేస్తూ ఉంటారు. అట్లాంటిది ఆయన ఏమి చేసినా ఏమి చేయకపోయినా, నువ్వు స్తుతించినా స్తుతించకపోయినా ఆయన స్తుతులకు ఆరాధనకు అర్హుడు ఆయన. ఎందుకంటే జీవకోటి మనుగడకు ఆయనే సృష్టికర్త. కాబట్టి ఆయన నువ్వు స్తుతించినా ఆయన స్తుతింపబడగలుగుతాడు. ఎందుకంటే అనేక పక్షులు ఆయనను స్తుతిస్తాయి మార్నింగ్, అనేక జంతువులు ఆయనను స్తుతిస్తాయి. ప్రతి ఒక్కటి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జీవరాశి కూడా ఆయన స్తుతింపబడుతుంది. ఇంకా నీవు నేను మాత్రం ఇంకా తక్కువగా ఆయన్ని స్తుతించగలుగుతున్నామేమో. దేవుడు ఏంటంటే నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడని ఇంకొకసారి మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేనికి అంటే ఈ లోకముల పరిస్థితుల వల్ల, ఈ లోకం సిచ్యువేషన్ వల్ల, అంటే మనము దేవుణ్ణి మర్చిపోయి ఇతరులను స్తుతిస్తున్నావేమో, దేవుణ్ణి మర్చిపోయి ఇతరులను ఆరాధన చేస్తున్నాము. చాలామంది మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి పక్కన పెట్టి మనం మిగతా వాళ్ళని, మనుషులను, మిగతా వాటిని మనం ఆరాధిస్తే స్తుతిస్తాం. మళ్ళీ మనం నీతిమంతులుగా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలుగా మనం చెప్తాం, నేను దేవుని బిడ్డను అని. ఏ విధంగా దేవుని బిడ్డవు, ఏ విధంగా దేవుని నువ్వు స్తుతించి ఆరాధించగలుగుతూ ఉన్నావు అంటే ఏ క్రియను బట్టి? అంటే ఓన్లీ ప్రార్థన వలన, ఓన్లీ పాటల వలన, ఓన్లీ వాక్యాల వలన, ఓన్లీ పరిచర్య వలన అని. అందుకే స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. అంటే ఏ విధంగానైనా దేవుణ్ణి మనం స్తుతించాలి. మన దైవ సేవకులు ప్రతి వాక్యంలోన జ్ఞాపకం చేసుకుంటారు ఒక మాట, ఏంటి, మనం ఖచ్చితంగా యేసుక్రీస్తు వలె మనం ఉండాలి అని. అదే దివ్య నేను ఎప్పుడు మాట్లాడుకుంటాం, మొన్న రీసెంట్గా మేము మాట్లాడుకున్నాం తిన్నప్పుడు. పాస్టర్ గారు ఎక్కువ చెప్తూ ఉంటారు కదా, యేసుక్రీస్తు వలె మనం ఉండాలి అని. మనం యేసుక్రీస్తు అంతగా మనం ఉండలేము నాకు తెలిసి కదా. ఒక యోబు వలె ఉండగలమా చెప్పండి? యోబు వలె ఉండగలమా? ఎంతోమంది రివర్స్లో సిలువేశారు, తన వల్లనే ఉండగలమా? కొంతమంది రంపములచే కోయబడ్డారు, వాళ్ళ వల్లగానే ఉండగలమా? అదే మన డిస్కషన్ మా ఇద్దరం చేసుకున్నాం. అంటే యేసుక్రీస్తు వరకు మనం, అంటే ఆయన దేవుని పోలిక చొప్పున ఖచ్చితంగా ఆయన భరించగలిగే శక్తి, కెపాసిటీ ఆయనకు ఉంది, భరించగలిగాడు. యోబు నామమాత్రం, అంటే లోకంలో పుట్టాడు, ఆయన పరలోకం నుంచి రాలేదు కదా. యోబు లోకంలో పుట్టాడు, కానీ అనేకమైన, మొన్న యోబు స్టోరీ వేసాం, శ్రేయాన్స్ భోజనం ఆడికి ఏదో బొమ్మలు వేస్తే ఆడు భోజనం తింటాడని యోబు స్టోరీ వేసాను మామూలుగా. అంటే యోబు స్టోరీ వేసినప్పుడు తన సిచ్యువేషను ఫస్ట్ ఎలా ఉండేది, లాస్ట్కి పరిస్థితి తన చుట్టూ ఏం లేదు, ఒక చిల్ల పెంకులు, గోక్కోవడం, పుళ్ళు, ఇవే ఉన్నాయి. ఒక 4 స్నేహితులు వచ్చారు, తన భార్య వచ్చింది. ఎంత సామ్రాజ్యం తన బ్యాక్గ్రౌండ్, ఎన్ని జంతువులు అంటున్నా, అంటే వ్యవసాయం సంబంధించినవి ఎన్ని ఉన్నాయి, అవన్నీ పోషించగలడానికి ఎంతమంది పని మనుషులు కావాలి, దానికి ఎంత ఆహారం కావాలి, అంటే తన సామ్రాజ్యం ఎంత, అవన్నీ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే తర్వాత లాస్ట్కి సింగిల్గా మిగిలిపోయాడు. అటువంటి సిచ్యువేషన్ మనకంతా రావసరం లేదు. చిన్నది
ఒక మనకి మన ఇండిపెండెంట్గా మనకి ఆస్తులు పోవక్కర్లేదు, ఇంకే ఫ్యామిలీ పోవసరం లేదు. మనకి ఒక మన శరీరం ఏమైనా నష్టపోయినా, మనకి ఏదైనా జరిగినప్పుడు మన పరిస్థితి చూడాలి. మనం ఎంత ప్రార్థిస్తాం? ఏమైనా మంచం దిగుతామా? మంచం మీదైనా దేవుణ్ణి మనం ఏమైనా చేస్తామా? చేయం కదా. అంటే అది అనుకుంటూ ఉంటామన్నమాట. యోబు వల్ల ఉండగలిగితే ఆటోమేటిక్గా దేవుడు ఎలాగా యోబుని ఇష్టపడ్డా లేదా, ఇష్టానుసారుడిగా ఉన్నాడా లేదా, ఆటోమేటిక్గా దేవుడిని మనం పోలికి ఉండనట్టే. అందుకే ఆ సిచ్యువేషన్లో కూడా దేవుణ్ణి మనం స్తుతించగలిగే ఉండాలని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయాలి. ఇక్కడ ఆయనను బట్టి, ఇంక దేనిని బట్టి కాదు. ఏదో మనకు బంగ్లాలు, ఏవైనా ఆస్తులు, ఏమైనా వెహికల్స్ని బట్టో, ఇంకేమైనా మనకి మంచి పొజిషన్ని బట్టో ఆనందగానం చేయకూడదు. ఆయన్ను బట్టి ఆనందగానం చేయాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక్కడ భక్తుడు. అనేక సిచ్యువేషన్లు ఉంటాయి, అవన్నీ దేవుణ్ణి మర్చి పక్కన పెడుతూ ఉంటాయి. కానీ అది కాదు. నీతిమంతులని పిలువబడుచున్న వారులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయాలి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. మనకెంతో మంచిది ఆయన స్తుతి చేయుట. నెక్స్ట్ చూడండి, 4వ వచనం చదువుకుందాం ఒకసారి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది కదా. ఆయన వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. చూడండి, ఆయన వాక్యాన్ని మనము నమ్మగలిగితే, ఆయన చేయనిదంతా యథార్థమని మనం నమ్మగలిగితే ఖచ్చితంగా దేవుణ్ణి మనం స్తుతించకుండా ఉండలేము. ఖచ్చితంగా ఏవి సిచ్యువేషన్లు వచ్చినా సరే, ఎటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నా సరే, ఇన్కేసు తలక్రిందులుగా యోబు వలె ఏమీ లేని 0 సైజ్, 100 నుండి 0 సైజుకి పడిపోయాడు యోబు. అందుకే ఎప్పుడు మెసేజ్ చెప్పినా ఆయన గురించి చెప్పడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్లు ఎవరు పడలేరు. ఒకటి యేసు ప్రభు వారు, నాకు తెలిసి ఆయన అనుకుంటా, చాలామంది ఉన్నారు ఇంకా కదా. అంటే 100లో ఉండేవాడు, 0 పడిపోయాడు. ఎటువంటి దీనస్థితిలో అయినా ఉన్నాడు. అంత కష్టం వచ్చినప్పుడు ఏవన్నీ పలికాడు తెలుసా? నన్ను ఈ తల్లి కడుపులో పుట్టనేకుండా బాగుండు అని పలికాడు తప్ప ఇంకేం చెప్పలే. అయినప్పటికీ అప్పుడు కూడా దేవుణ్ణి ఆయన స్తుతించి ఆరాధించగలిగాడు. అందుకే ఆయన వాక్యము యథార్థమైనదని మనం నమ్మాలి, దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. అందుకే ఆయన చేయనిదంతయు నమ్మకంగానే చేస్తాడు. కానీ మనం ఏంటంటే వాక్యాన్ని యథార్థమైనదని నమ్మక, ఇంకా అనేకమైన డౌట్లు మనకి దాని మీద ఇంకా క్వశ్చన్స్ అని నమ్మక, అది యథార్థంగా ఉందో లేదని మనం గ్రహించక, దాన్ని అన్వయించక, లాస్ట్ టైం నేను వాక్యం చెప్పాను కదా, ఈ బైబిల్ మనది అనుకొని మనం చదవాలి. దేవుడు మనకి ఇచ్చాడు, మనదని చదివితేనే మనకి ఏదైనా మన క్లారిఫికేషన్ అనేది ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు మన ఇంట్లో విషయాలు మనవేనికంటేనే మనకి ఎవరికైనా చెప్పగలం, ఏదైనా మనం కాన్ఫిడెంట్గా ఉండగలం. మనది కాదు అని పక్కన పెట్టేసి ఇంకా డౌట్ల మీద ఉంటేనే అది నీది కాదు. డౌట్ మీద ఉందంటే నీది కాదు. ఇప్పుడు ఈ మొబైల్ నాదంటే ఎవరికైనా ఇన్కేస్ పోయింది అనుకోండి, ఎవరికైనా దొరికితే పక్కాగా చెక్ చేసి చూడు అంటే ఇది నాదంటే నాదని చెప్తా. లేదు ఇది నాది కాదని అన్నాను అనుకో, అది నాది కాదు కదా, అంటే పక్కన పెట్టేస్తాం దాన్ని. అంటే ఈ బైబిలు మనది అనుకోనే, ఈ వాక్యం మనది అనుకొని దాని మీద యథార్థంగా ఉందా లేదని గ్రహించగలిగితేనే మనము ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే ఆయన సన్నిధికి వచ్చి ఏ పరిచర్య అయినా చేయగలం. క్రియారూపముగా మనం బయటలోకైనా మన దేవుని పిల్లలుగా దాన్ని మనం సాధించగలం. కానీ నెక్స్ట్ చూడండి, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత నాటి సర్వ సమూహము కలిగెను. చూడండి, ఇక్కడంతా ఆయన సృష్టి గురించి స్టార్టింగ్ చెప్పాను కదా. ఆయన ఆరాధనకు అర్హుడు, స్తుతులకు అర్హుడు. ఏంటంటే ఇవన్నీ బట్టి లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవలెను.
ఆయన మాట సెలవయ్యగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. ఆయన ఆదికాండంలో చూస్తాం కదా, మళ్ళీ అవన్నీ మనకి చాలా టైం సరిపోదు. ఆదికాండం ఆయన మాట సెలవిస్తేనే కలిగెను. ఇంకా మీరు కొన్ని ఇందులో హిస్టరీలోకి వెళ్తే వాళ్ళు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలామంది 2-3 రోజులు 7 రోజుల్లోనే దేవుడు సృష్టించేశాడా, కొంతమంది భూమిని ముందు సృష్టించడం ఏంటి, ఆకాశం తర్వాత సృష్టించడం ఏంటి, ఇవన్నీ మనం ఇన్ కేసు మన యూట్యూబ్లోకి వెళ్ళి హిస్టరీని చెక్ చేసుకోగలిగితే చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు ఎవరు అడిగినా సరే మనం క్లారిఫై చేయొచ్చు. బైబిల్లోనే ఉంటాయి అవన్నీ, వాళ్ళు కూడా బైబిల్లోనే చూసి మనకి ఇందులోనే ఇంత పరమార్థం ఉందా అని. మనమేంటి ఆదికాండం ఆది అందు దేవుడి ఉండని అలాగే చదువుకొని వెళ్ళిపోతుంటాం. కానీ ఇంకా దానికి డీప్గా 2-3 సార్లు చదివితే అన్నిటికైనా కష్టమైన కాండం ఏందంట తెలుసా? మనం ఎన్ని ఎక్కువ సార్లు చదివితే కానీ అది అర్థం కాదు. కాండం ఏంటంటే సంఖ్యాకాండం తెలుసు కదా. అది నాకు తెలిసి నేను ఎంత చదివినా సరే ఇంకా అసలు అర్థం కాదు. అది ఒకసారి మొత్తం అసలు ఎందుకు అర్థం కావట్లేదని మళ్ళీ స్టార్ట్ చేయడం మొదలుపెట్టినప్పుడు, పెళ్ళి కాకముందు, అయినా ఇంకా బుర్రకెక్కట్లేదు. అప్పుడు మళ్ళీ మొబైల్ చూసుకొని దాన్ని స్టడీ చేసుకొని చేస్తే తప్ప కొన్ని అధ్యాయాలు ఇంకా ఇప్పటికీ బుర్రకెక్కట్లేదు నాకు. అంటే సంఖ్యాకాండం బైబిల్ అంత కష్టమైనది. అయితే దాన్ని బట్టి కూడా మనం చూడండి, లోకులందరూ అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే, సముద్రంలో రాశిగా కూర్చువాడు ఆయనే. ఒక రాశిగా సముద్రాన్ని కూర్చడం లేదండి. చూడండి నెక్స్ట్, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. అగాధ జలములు ఏంటి, ఆ కొట్లలో కూర్చడం ఏంటి, ఇదంతా చూడండి, ఇదంతా ఒక అద్భుతమే కాదా? అంటే వీటిని మనం ఎంత లోతుగా డీప్గా ఆలోచిస్తే కానీ ఆయన సృష్టి అనేది మనకి అర్థం కాదు. అందుకే చూడండి, ఫస్ట్ వచ్చిన నీతి యెహోవాను బట్టి ఆనందగానం చేయడం అన్నాడు. వీటన్నిటిని బట్టే, అందుకే ఫస్ట్ స్టార్టింగ్ ఆ వచనం పెట్టి ఆయన ఏమేమి చేశాడో దాన్ని బట్టి ఆనందగానం చేయాలండి. ఇవన్నీ లోకంలో ఇవి మన మహా అయితే 70-80 సంవత్సరాలు ఇవి మనకు ఉంటాయి. మన బతకడానికి దేవుడు ఇచ్చాడు. అవి బతికి వాటిని ఉపయోగించుకుంటూ ఆయన్ని స్తుతించాలి. దాన్ని బట్టి దేవుడు ఇచ్చాడు. అంతేగాని ఆయన చేసిన వాటిని మర్చిపోయి ఆయన బతకడానికి ఇచ్చిన వాటి కొరకు దాన్ని పట్టుకొని దేవుణ్ణి పక్కన పెట్టి దాన్ని బట్టి స్తుతించడం కాదని. అది అక్కడ దేవుడు మనకిచ్చిన పరమార్థం. అందుకే నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానం చేయండి, ఆయన చేసిన వాటిని బట్టి ఆనందగానం చేయండి, ఆయన్ని స్తుతించండి, ఆయన్ని ఆరాధించండి. ఎప్పుడు మన కొరకు, మన ఈ లోకంలో బ్రతుకుడు కొరకు, ఈ లోకంలో ఇంకెంత సంపాదించడానికి కొరకు ప్రార్థన చేయకండి. అవసరాలను బట్టి ప్రార్థన చేయండి. అవసరాలను బట్టి దేవుణ్ణి, ఈ లోకం ఇచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతించండి. ఇంకా మరి ముఖ్యంగా ఏంటంటే, దేవుడు ఇంతగానో మనకంటే ముందుగా చేశాడు. ఈ లోకంలో నువ్వు నేను బ్రతకగలుగుతున్నామంటే, ఈ విధంగా గాలి పీల్చుకోగలుగుతున్నామంటే, ఈ విధంగా నీరు తీసుకుంటున్నామంటే, ఆ రోజు దేవుడు ఆయన నోటి మాటతో చేసిన సృష్టి. దాన్ని బట్టి దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించగలగాలి. దాన్ని బట్టి దేవుని మనం స్తుతించి ఆరాధించగలగాలి. చూడండి ఇంకొకటి మాట చూడండి, ఇది మనకి చాలా మంచి మాట. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు. ఇప్పుడు మన అందరము ధన్యులమా కాదండి? ధన్యులమే కదా. చూడండి, కాబట్టి దీన్ని బట్టి కూడా మనం ఎంతో ధన్యులము. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు. మనం అందరం ఏమనుకున్నామంటే, ఎవరో మనకి సువార్త చెప్పారు, ఏదో మనకు జరిగింది, మనం దేవుణ్ణి నమ్ముకున్నామని, మనం రక్షణ పొందుకున్నామని అనుకుంటున్నాం. ఆయన పిలుపు లేనిదే నువ్వు ఎంత చేసినా కూడా రావు దేవుని సన్నిధికి. మరి ఇన్ని సంవత్సరాలు అంతకుముందు ఎందుకు నమ్ముకోలే? అంతకుముందు కూడా దేవుడు బిడ్డలు ఉన్నారు. అంతకుముందు కూడా ఎంతోమంది సువార్థికులు మన వీధిలో వచ్చారు, ఎంతోమంది సువార్త చెప్పారు. కానీ అప్పుడు ఎందుకు నువ్వు తెలుసుకోలే? కానీ దేవుడు ఒక పిలుపు అంటున్నది ఒకరోజు నీ దగ్గరికి వచ్చింది.
ఆ రోజు దేవుడి సన్నిధికి నువ్వు రాగలిగావు. చాలామంది నేను నమ్ముకున్నాను. మనం నమ్ముకున్నాం కరెక్టే. ఎప్పుడు ఆయన పిలిస్తేనే నువ్వు నమ్ముకున్నావు. ఆ నమ్మకాన్ని మనం కడ వరకు నిలవబెట్టుకుంటే కడ వరకు దేవుని స్తుతించి ఆరాధించగలి. కాబట్టి దీన్ని బట్టి కూడా మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. చూడండి నెక్స్ట్ 19 చూడండి, ఒకసారి 18 చూడండి. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. చూడండి, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. కరువులో మనకెంత కరువు వచ్చినా ఏదొచ్చినా కాపాడుటకును అన్నాడు. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం తీయండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అంటే అనుగ్రహింపబడును అంటే చూడండి, మొదట మనం ఏమంటే ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి. అప్పుడు కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. అంటే కరువులో నువ్వు ఎటువంటి కరువులనైనా దేవుడు నిన్ను చూసుకుంటాడు. ఏమీ బెంగపడవసరం లే. మార్నింగ్ పక్షులను ఎవరు పోషిస్తున్నారండి? నీవేమైనా ఎవరినైనా దత్తత తీసుకున్నావా? ఏ పక్షినైనా సరే ఏమైనా చూస్తున్నావు, అది ఎవరిని చూస్తున్నాడు? దేవుడే. పక్షుల్ని నోటి మాటతో వాటన్నీ కలుగునుగా కానీ చేసిన వాటిని బట్టే దేవుడు వాటిని పోషిస్తున్నాడే. ఆయన చేతులతో మనల్ని తయారు చేశాడు, ఆయన రూపంలో తయారు చేశాడు. అటువంటి దానిని బట్టి మనకెందుకు టెన్షన్? కాబట్టి మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి, ఆయన స్తుతించి ఆరాధించాలి. అప్పుడు చూడండి, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ముందు మనం అవి చేస్తే ఖచ్చితంగా దేవుడు ఇక్కడ మనకు వాగ్దానం చేశాడు. ఇక్కడ చూడండి, దావీదు భక్తుడు ఏమైంది? యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీదను నిలుచుచున్నది. ఈరోజు ఆయన యందు భయభక్తులుగా మనం ఉన్నామా? కృప కొరకు కనిపెట్టుకొనుచున్నామా? ఈ రెండు కలిగి ఉన్నామని మన మనసులో ఉంటే ఖచ్చితంగా ఆయన దృష్టి మన మీద ఉందని ఒక నమ్మకం, భరోసా మనకు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ రెండు మనకు లేదని ఇన్ కేసు ఒక చిన్న అపనమ్మకం ఉందనుకోండి, ఖచ్చితంగా మనం దేవుడు మనం చూడట్లేదులే, మనకి ఏమీ జరగట్లేదులే అని ఈ ఆలోచనలు వస్తాయి. సాతాను ఖచ్చితంగా ఈ మైండ్ సెట్ని మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు సాతానికి మనం సాతాను మనం అంటుంటాం కదా, సాతానికి ఇచ్చింది మనమే చోటు. ఆయన ఇంటర్ఫియర్ అవ్వడు, దేవుడు పర్మిషన్ లేదు. యోబు భక్తుడి విషయంలో కూడా డైరెక్ట్గా ఏమైనా సాతాను యోబులో ఇంటర్ఫియర్ అయ్యాడా? దేవుడు పర్మిషన్ తీసుకున్నాడా? నువ్వు అన్నీ చేస్తున్నావు, ఆయన చుట్టూ కంచేస్తున్నావు కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాడు. ఆయనకి అన్నీ ఇచ్చావు, సమృద్ధిగా ఇచ్చావు, ఆయనకి ఏం కొదువా? కాబట్టి ఆయన నిన్ను స్తుతిస్తూ ఉన్నాడు. నేను ఎందుకు ఇస్తాడు? కావాలంటే అవన్నీ సైడ్కి తీసేయి, అవన్నీ అప్పుడు నిన్ను ఏ విధంగా తిట్టడో చూద్దాం. ఇన్ కేసు యోబు సిచ్యువేషను దేవుడు సాతాను డిస్కషన్ అయ్యి నా జీవితాల్లో అన్వయించుకోండి. దేవుడుని మనం స్తుతిస్తామా, ఆరాధిస్తామా, ప్రార్థిస్తామా, దేవుణ్ణి తిట్టుకుంటామా, లేకపోతే ఇంకా మన ఎదుటివారిని తిడతామా? ఏదైనా మన కష్టం వచ్చిందనుకో ఏం చేస్తాం? ఎదుటివారిని మనం నిందేయడానికి, తిట్టడానికి చూస్తాం. వాళ్ళ వల్ల ఇలా జరిగింది, వాళ్ళు ఇలా చేయడం వల్ల జరిగింది అన్నాం. యోబు ఏమైనా ఎదుటివారిని కానీ, వాళ్ళ భార్యని కానీ, వాళ్ళ స్నేహితులను కానీ ఎవరినైనా తిట్టాడా? ఏం లేదు. మనం చేస్తున్నంత అంతే. ఒకటి, యెహోవా కనుదృష్టి మన మీద ఉంది. ఏమైనా అన్నీ ఆయన చూసుకుంటాడు. మనకేం కొదువా? ఒకటి, మనం ఏంటంటే ఆయన స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన ప్రార్థించాలి. అది ఒకటి తప్ప మనం ఇంకేం చేయవసరం లేదు. కాబట్టి ఎవరికైనా ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఏమైనా వాళ్ళకి బాగలేదో వారి కొరకు ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి స్తుతించి ఆరాధిద్దాం. వారి కొరకు వాళ్ళని ఇలా చేయదేవా, దాన్ని బట్టి నీకు వందనాలు, ఇంతవరకు పెట్టావు, నీకు ముందు కూడా ఇంకా మంచిది. అట్లా ఆ విధంగా మనం ఉండగలిగితే
ఖచ్చితంగా కడ వరకు కూడా దేవుని విశ్వాసంలో కానీ, నమ్మకంలో కానీ, యథార్థత విషయంలో కానీ మనం నిలకడగా కలిగి ఉంటాం. లాస్ట్కి చూడండి, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాను. సేమ్ సిచ్యువేషన్ అది కూడా. కాబట్టి యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండునుగాక అని. ప్రభువా, ఇక నుండి అయినా నీ కొరకు మేము కనిపెట్టువారుగా ఉంటాం, నీ కృప మా మీద ఉండేలాగును చూడు దేవా అని ఈ విధంగా ఈ కీర్తనను ముగించాడు. అంటే దీన్ని బట్టి మనకి అర్థమైంది ఏంటంటే, ఎటువంటి సిచ్యువేషన్, ఎటువంటి మనకి జీవితంలో వచ్చినా సరే, ఆయన దేవుడు ఎంత ఉత్తముడో, ఎంత మహోపకారుడో, ఆయన ఎన్ని చేశాడో మన జీవితంలో, దాన్ని బట్టి ఆయన్ని స్తుతించి ఆరాధించగలిగి ఆనందం. దేవుని సన్నిధిలోకి వచ్చాము అంటే ఒక్కటే, నిరాశ, నిస్పృహ, బాధలు ఇవన్నీ పక్కన పెట్టేయాలి. దేవుని ఒక్కటే ఆనందంతో స్తుతించాలి. అప్పుడే మనస్ఫూర్తిగా మన మనసును ఆయనకు ఇవ్వగలుగుతాం. అందుని బట్టి దేవునికి వందనాలు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక.